వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మనం ఈరోజు శాసనమండలి శాసనసభ చివరి రోజుగా ఉంటా ఉంది. ఇన్ని రోజుల నుంచి అధికారపక్ష నాయకులు అధికారపక్ష వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో మీడియా ద్వారా అందరం చూస్తూ ఉన్నాము. వాళ్లకు ఎంతసేపున్న ప్రజల నుంచి ఎన్నుకోబడిన తర్వాత ప్రజలను మర్చిపోవడం, ప్రజలను అవమానపరచడం తప్ప వాళ్ళు ప్రజల కోసం పనిచేసే దాఖలాలైతే ఏమీ లేవు. ఇన్ని రోజులు జరిగిన సమావేశాల్లో క్లుప్తంగా ఏం చేశారా అంటే వాళ్ళు ఒక్కటే విషయం చెబుతూ పోతా ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ 6 నెలల లోపల వాళ్ళు గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడం తప్ప వాళ్ళు చేసిన డెవలప్మెంట్ గురించి కానీ వాళ్ళ ఫ్యూచర్ మేము ఈ రకంగా చేస్తామని ప్రజలకు చెప్పడం కానీ ఏమీ చేయలేదు. అది కాక పైపెచ్చు ఈరోజైతే మంత్రి సవిత గారు డీబీటీ ద్వారా వచ్చిన అమౌంట్తో ఎంత దారుణంగా చెబుతూ ఉన్నారంటే అసలు రిపీట్ చేసుకోవాలంటే కూడా బాధగా ఉంది. ఆ డబ్బులతో గంజాయి తాగి చేస్తూ ఉన్నారని చెప్తాను. ఒక మంత్రిగా ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి, బీసీ మంత్రిగా ఉండి మీరు ఈ రకంగా చెప్పడం తగునా? ఇదా మీ సంస్కారం? ఇదా మీ అధ్యక్షుడు మీకు నేర్పిన సంస్కారం? ఇదా మీరు ప్రజలకు చెప్పబోయే సమాధానం? మీ డెవలప్మెంట్ గురించి చెప్పండి, మీ ప్రజలకు ఏం మేలు చేస్తున్నారో చెప్పండి. డీబీటీల నుంచి వచ్చిన డబ్బులతో గంజాయి తాగుతారా? ఇది మీ సంస్కారమా? ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఒక్కసారి నమ్మి మిమ్మల్ని మోసపోయారు. ఇది చాలా తప్పుడు విధానాలుగా చెబుతూ ఉన్నారు. అలాగే నిన్న సత్యకుమార్ మంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు తనకు పులివెందలలో జరిగినటువంటి మెడికల్ కాలేజీ సీట్ల గురించి మాట్లాడుతూ దానికి సరైన సమాధానం తన దగ్గర లేక దాన్ని అదే కప్పదాటు అంటారు కదా, ఆ రకంగా చేయడానికి ఒక సామెత తీసుకొని వచ్చి చెబుతారు. ఏమని అంటే 100 చువే ఖైసు బిల్లి హచ్కు గయి అని ఉర్దూలో సామెత ఉంది అని చెప్తారు. మీకు బుద్ధి ఉందా? మీరు ఇటువంటి మాటలు మాట్లాడతారా? రికార్డులో నుంచి తొలగించారది సరే, మీరు ఈ రకంగా మాట్లాడతారా? ఏమనుకుంటా ఉన్నారు మైనారిటీలు అంటే? మేము పరమ పవిత్రంగా భావించే కార్యక్రమం హజ్. మీరు దాని గురించి అవాకులు చవాకులు తెలుతారా? జాగ్రత్త. ఒక్కసారి మైనారిటీలు కన్నేరా చేశారంటే మీ కూటమి ప్రభుత్వం అధఃపాతాళానికి పోతుందని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మళ్ళీ హౌస్లో గొడవ జరిగితే మళ్ళీ దాని నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి మళ్ళీ హిందువుల మీద పడతాడతారు. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయిందని చెప్తారు. అసలు మీకు మెదడు పని చేస్తూ ఉందా? హిందువులకు మళ్ళీ డిస్ప్యూట్ పెడతారా? ముస్లింలకు డిస్ప్యూట్ పెడతారా? మీ విధానమే ఇదే? ముస్లింలను హిందువులను వేరే వేరేగా డిబేట్ చేసి రూల్ చేయడమా మీ విధానము? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ముందు మైనార్టీలకు చెప్పి ఒక తప్పు చేశారు, మళ్ళీ దాన్ని కవర్ చేయడం కోసం గొడవ జరిగితే మళ్ళీ హిందువులకు ఈ రకంగా చెప్తారు. ఏం చేస్తూ ఉన్నారు మీరు? ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు? మీ విధానాల గురించి చెప్పండి, మీ డెవలప్మెంట్ గురించి చెప్పండి, మీరు చేయబోయే ఫ్యూచర్ గురించి చెప్పండి. అవన్నీ కాకోకుండా మీరు సామెతలతో టైం వేస్ట్ చేయడం ఏంది? అక్కడ వచ్చేనేమి పులివెందలలో మెడికల్ కాలేజీ సీట్స్ ఎందుకు తీసేసినారు, ఎందుకు వద్దని లెటర్ రాసినారు అని ఆ క్వశ్చన్కు సమాధానం మీ దగ్గర లేక, ఎవరైనా సీట్లు వద్దని చెప్పే ప్రభుత్వం ఇదొక్క ప్రభుత్వమే. దానికి మీ దగ్గర సరైన సమాధానం లేదు. దానికి చెప్పకుండా ఇవన్నీ చెప్తారేంటి? జాగ్రత్త. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మేమైతే మీరు ఏ రకంగా ఉన్నా మేము మీతో ఎదురొడ్డడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. మా జగన్మోహన్తో ఉండి ప్రజా సమక్షంగా మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.